ఏపీలో పోల్ టెన్షన్ పై నిఘా విభాగం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పోలింగ్ ముగిసి 4 రోజులైనా రాయలసీమ, పల్నాడుల్లో పరిస్థితులు అదుపులోకి రాకపోవటం, కౌంటింగ్ తర్వాత కూడా ప్రతీకార దాడులు జరగొచ్చనే హెచ్చరికలతో రాష్ట్రంలో హైటెన్షన్ నెలకొంది. సమస్యాత్మక ప్రాంతాల్లో పరిస్థితుల్ని సమీక్షించిన ఇంటెలిజెన్స్ పోలీసులు వచ్చే నెల 19 వరకు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పోలీస్ విభాగాన్ని అప్రమత్తం చేశారు. అవసరమైతే అదనపు పోలీస్ బలగాల్ని సమకూర్చుకోవాలని సూచించారు. ఈ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. 25 కంపెనీల కేంద్ర బలగాలను రాష్ట్రంలోనే ఉంచాలని ఈసీని కోరింది. కౌంటింగ్ అనంతరం ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఈ నెల 13న పోలింగ్ ముగిసిన తర్వాత రాయలసీమలోని చంద్రగిరి, తాడిపత్రి, జమ్మలమడుగు నియోజకవర్గాలతో పాటు పల్నాడులోని మాచర్ల, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం జరగగా తాడిపత్రిలో ఇరు వర్గాల వారు రాళ్ల వర్షాన్ని కురిపించుకున్నారు. ఇక మాచర్ల రావణ కాష్టంగా మారింది. గురజాల, నరసరావుపేట పట్టణాల్లోనూ ఇరు పార్టీల వారు రణరంగాన్ని సృష్టించారు. ఈ పరిస్థితులన్నీ నిశితంగా గమనించిన నిఘా విభాగం సమస్యాత్మక ప్రాంతాలపై పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించింది. ప్రస్తుతం పోలీసులు, ఈసీ పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ఇదే సమయంలో పోలీస్ అధికారులు చేపడుతున్న తనిఖీల్లో పెట్రో బాంబులతో పాటు మారణాయుధాలు భారీగా లభ్యమవుతున్నాయి. దీంతో సమస్యాత్మక ప్రాంతాల్లో అల్లరి మూకల సమయం కోసం వేచి చూస్తున్నట్టు నిఘా విభాగం గుర్తించింది. ముఖ్యంగా కౌంటింగ్ వరకు ఓపికగా ఎదురు చూడాలని, ఫలితాల తర్వాత తమ అనుకూల ప్రభుత్వం ఏర్పడితే ప్రత్యర్థులని గ్రామాల నుంచి తరిమేయాలని ప్లాన్ చేస్తున్నట్టు నిఘా విభాగం పసిగట్టింది. దీంతో హింసకు అవకాశం ఉండే గ్రామాలని గుర్తించి అదనపు పోలీస్ బలగాలని ముందుగానే మోహరించాలని సూచించింది నిఘా విభాగం. ఈ సూచనలని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల పోలీస్ అధికారులను ఆదేశించింది. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, పోలింగ్ ముగిసింది, అయినప్పటికీ అల్లార్లకు ఎక్కడా చల్లారట్లేదు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ డే దగ్గర నుండి కూడా కొన్ని రోజుల వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు అక్కడ? ప్రధానంగా మాచర్ల, గురిజాల, చంద్రగిరి, తాడిపత్రి, పల్నాడు ఈ ప్రాంతాల్లో చూస్తే గనక పెద్ద ఎత్తున గొడవలు చెలరేగుతూ ఉన్నాయి. అయితే తమకు అనుకూలమైన ప్రభుత్వం వస్తే గనక తాము ప్రతీకార దాడులకు పాల్పడాలా అని చెప్పేసి ఈ రెండు పార్టీలు కూడాను ఆయా నేతలు ప్లాన్ చేసుకుంటున్నట్లుగా నిఘా విభాగానికి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో నిఘా విభాగము ఎన్నికల కమిషన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకురావడంతో ఎన్నికల కమిషన్ కూడా దీని మీద కఠిన చర్యలతో ఉండాలా, ఇది అల్లర్లు మళ్లీ చెలరేగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. ఈ నేపథ్యంలో వారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటున్నారనే విషయం మీద దృష్టి పెట్టడం జరిగింది. అంతేకాకుండా ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులతో సహా వాళ్ళ ముఖ్య నేతలు ఎవరైనా వారందరి మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. కొందరినైతే కనుక ఎవరు సమస్యలు సృష్టిస్తారు, ఎవరు గొడవలు సృష్టిస్తారనే వారి మీద దృష్టిలో పెట్టుకుని వారిని నియోజకవర్గాలకు దూరంగా పెట్టింది. ఎవరే కానీ లోపలికి అడుగు పెట్టకూడదు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలా చోట్ల ఆయా గ్రామ స్థాయి నాయకులు మొదలుకొని ముఖ్య నేతలు ఎవరెవరైతున్నారో వారి మీద ప్రధానంగా ఆయా ప్రాంతాలకు వెళ్లకోకుండా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ వీరు ఎన్నికల ఫలితాలు వచ్చే రోజు ఖచ్చితంగా తాము ఆ ప్రాంతాలకు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు చేసే గొడవలు లేకుంటే గనక వాళ్ళు చేసే అల్లర్లు, సృష్టించే అల్లర్లు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డుకట్ట వేయాలని చెప్పేసి పోలీస్ యంత్రాంగం కూడా దృష్టిలో పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే పలువురు పోలీస్ అధికారుల మీద ఉన్నత స్థాయి మొదలుకొని ఎస్ఐ, సిఐ, డిఎస్పీ, ఎస్పీ స్థాయిల అధికారుల మీద వేటుపడిన నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఒక విధంగా చెప్పాలంటే పోలీస్ యంత్రాంగంలో ఒక ఆందోళన నెలకొనిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ ఎవరు ఈ అల్లరిముక్క ఏ అఘాయిత్యాలకు పాల్పడినా కూడాను అది తమ మెడకు చుట్టుకుంటుందన్నటువంటి ఆందోళన పోలీస్ అధికారులు నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం కూడా కఠినంగా ఉండాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఏ పార్టీ అధికారంలోనికి వచ్చినా, ఎవరు అధికారంలోనికి వచ్చినా కూడా తమ మీద వేటు పడకుండా తాము సేఫ్ జోన్లో ఉండాలని చెప్పేసి పోలీసు యంత్రాంగం భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ఎన్నికల కమిషను ఎన్నికలకు ముందు నుంచే పోలీసు యంత్రాంగానికి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడైనా ఎవరైనా అల్లర్లకు పాల్పడి విధ్వంసాలకు పాల్పడితే కనుక కాల్పులకు కూడా ఏమాత్రం వెనుకంజ వేయమన్న సందేశాన్ని ఆయా రాజకీయ పార్టీల దృష్టికి తీసుకువెళ్ళండి. ఎవరైనా ఎటువంటి అల్లర్లకు పాల్పడినా కూడా
కాల్పులకు కూడా కాల్పులైనా చేసి వారిని అదుపులోకి తీసుకురండి అని చెప్పడం జరిగింది. అయితే ఆ విషయాన్ని రాజకీయ పార్టీలు తర్వాత ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలు ఏవైతే ఉన్నాయో సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఆ ప్రాంతాల్లో వారికి ఆ సందేశాన్ని పంపడంలో వాస్తవానికి పోలీస్ యంత్రాంగం విఫలమైందని చెప్పొచ్చు. పోలీసుల మీద కూడా దాడులు చేసేటువంటి పరిస్థితి మనం చూసాం. ఏకంగా పోలీసు అంటే సెక్యూరిటీగా ఉన్నటువంటి వారి మీద కూడా కత్తులతోనూ సుత్తులతోనూ దాడులు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆత్మరక్షణలో పడేంత స్థాయికి ఏర్పడింది. లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పోలీసులు పలాయనం చిత్తగించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగము ఫలితాల తర్వాత వచ్చేటువంటి ఏవైతే కనుక అలజడి సృష్టించాలనుకుంటే కఠినంగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో దాని మీద దృష్టి సారించడం జరిగింది. ప్రధానంగా ఈ పల్నాడు ప్రాంతంలో నాటు బాంబులు దొరకడం మీద దృష్టి పెట్టడం జరిగింది. ఆ నాటు బాంబులు ఎక్కడ ఎవరు సప్లై చేస్తున్నారనడంతో పాటు పలుచోట్ల ఈ పెట్రోల్ బాంబులకు దాడులు పాల్పడము, తర్వాత కత్తులు వేటగాళ్లతో దాడులు పాల్పడము, వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. ప్రధానంగా ఈ బాంబు మేకర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క వివరాలు కూడా సేకరించి ఎవరు తయారు చేశారు వీటన్నిటి మీద కూడా దానికి సంబంధించినటువంటి టెక్నిక్ కూడా చాలా సున్నితంగా ఉంటుంది. రాయలసీమలో ఈ బాంబులు తయారు చేసే వారికి ఒక ప్రత్యేకంగా ఒక ముఠానే ఉండదని చెప్పచ్చు. గతంలో అయితే ఇప్పుడు లేకపోవచ్చు కానీ గతంలో వారు ప్రస్తుతం అందరూ కూడా అక్కడ అదును చూసి వెయిట్ చేస్తున్నారు. రిజల్ట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు బయటకు వద్దామన్న దాంట్లో వాళ్ళంతా ఉన్నారని తెలుస్తుందని నేపథ్యంలో అదనపు బలగాలు ఏవైతే ఏర్పాటు చేయబోతున్నారో అవన్నీ కూడా వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి ఉండబోతుందనుకోవాలా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ బాంబు మేకర్స్ అది చాలా టెక్నిక్గా బాంబులు చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడాను భాస్వరం అయితేనేమి దాంట్లో వేసేటువంటి ఇనుము తర్వాత గాజు పెంకులు మాటికి తడిలో తడుపుకుంటూ అవి తయారు చేసేప్పుడే పేలుతాయి. కాబట్టి అటువంటి కాకుండా చాలా సున్నితంగా చేయాల్సి ఉంటుంది. ఈ బాంబు మేకర్స్ తయారు చేసే వాళ్ళు అయితేనేమి తర్వాత ఈ నేర చరిత్రలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడాను వాళ్ళకి సంబంధించిన డేటాను కూడా తీసుకుంటా ఉన్నారు. ఈ గతంలో అల్లర్లకు పాల్పడిన వాళ్ళని బైండ్ ఓవర్ చేయడము, వీళ్ళు ఎవరైతే కనుక నేర చరిత్రలు ఎవరైతే ఉన్నారో వారినందరినీ కూడాను బైండ్ ఓవర్ చేసే పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ఆ దిశగా పోలీస్ యంత్రాంగం దృష్టి పెట్టింది. వారికి అందరికీ హెచ్చరికలు జారీ చేయడంతో పాటు వారికి సంబంధించిన వారికి కూడా సమాచారం అందజేస్తున్నారు. మీ వాళ్లకు ఎవరైనా వచ్చి అల్లర్లకు పాల్పడితే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి, మీరు జాగ్రత్తలు పెట్టండి అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం కఠినంగా ఉండాలని చెప్పేసి అయితే నిర్ణయం తీసుకుంది. విజయేంద్ర, ఇప్పటి వరకు ఎవరైతే ఈ దాడులకు పాల్పడ్డారో వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందా? ఇప్పటికే పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. కొంత మీద వాస్తవానికి అయితే కనుక థర్డీ ఉపయోగించి వాళ్ళకి కొంచెం హెచ్చరికలు కూడా జారీ చేసిందని చెప్పొచ్చు. అంతేకాకుండా రిజల్ట్ వచ్చిన తర్వాత 15 రోజుల కంటే 19వ తేదీ వరకు ఈ అదనపు బలగాలను ఈ ప్రాంతాల్లో పెట్టాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. 19వ తేదీ వరకు కేంద్ర బలగాలు ఈ సమస్యాత్మక తర్వాత గొడవలు జరిగే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడాను పహరా ఉంటుంది. వారు ఖచ్చితంగా ఈ అల్లర్లను అణిచివేసేందుకోసము కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి నమ్మకం ఉన్న నేపథ్యంలో వారిని అందరినీ కూడాను ఆయా ప్రాంతాలకు ఇప్పటికే తరలించడం జరిగింది. వచ్చే నెల 19వ తేదీ వరకు కూడాను వారు అక్కడనే ఉంటారు. ఈ సంఘ విద్రోహ శక్తులను ఖచ్చితంగా అరికడతామని చెప్పేసి పోలీసులు ఒక ఆత్మవిశ్వాసంతో ఉన్నారని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ విజయచంద్రన్.